ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఎవరని మీకు పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఆ దేవలోపక రాజుని, ఇంద్రుణ్ణి. ఇప్పుడు ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఒక కారణం ఉంది. ఈరోజు ఆంధ్రుల ఆత్మగౌరవం, ఆంధ్రుల భవిష్యత్తుకి ఒక మైలురాయిగా నిలిచిన రోజు. గతంలో అమరావతి రాజధాని మీద ఎన్నో అడ్డంకులు, ఎన్నో విద్వేషాలు మధ్య అమరావతి నలిగిపోయింది. ఈరోజు చట్టసభల్లో దానికి పరిష్కారం లభించినందుకు మీతో ఆ ఆనందాన్ని పంచుకోవడానికి నేను స్వర్గం నుంచి ఇక్కడికి వచ్చాను. దీన్ని ఎందుకు అనుకుంటున్నారా? ఆనాడు అసురుల చేతిలో అకలాకుతలమైన మా దేవతలు దుర్భేద్యమైన అంగరంగ వైభవమైన రాజధానిని నిర్మించుకొని అందరినీ చల్లగా చూసుకుంటూ అసురుల నుంచి దూరంగా ఉండాలన్న సంకల్పంతో అమరావతి అనే రాజధానిని నిర్మించాను. ఆ అమరావతి నా చేతుల మీదుగా, అంటే ఇంద్రుడి చేతుల మీదుగా నిర్మించబడితే ఈనాడు ప్రజల శ్రేయస్సు కోరే చంద్రుడు ప్రజల బాగు కోసం, భవిష్యత్తు కోసం ఈ అమరావతిని సంకల్పిస్తే మీరు చూశారు ఎన్నో అడ్డంకులు, ఆటంకాలు. ఆనాటి అసురుల వారసులేనా వీళ్ళు అనిపించేంతగా ఆటంకాలు కల్పించారు. నేను ఆ సందర్భంలో ఎంతో మనోవేదనకు గురయ్యాను. ఈనాడు సంతోషపడుతున్నాను. అందుకే మీతో కలిసి మిఠాయిలు పంచుకోవాలని మీ ముందుకొచ్చాను. నిత్యమై, సత్యమై, జయప్రదమై, విజయవంతమై కలియుగంలో కూడా వెలుగులతో విరజిమ్మాలని అమరావతికి వరం ఉంది. ఆ వరాన్ని ఎవరు చెరిపేయలేరు అని నిరూపించింది ఈరోజు పార్లమెంట్. అందుకే నేను ఎనలేని ఆనందంతో ప్రజల్లో ద్వారా మీ ముందుకొచ్చాను. మీరు చూస్తున్నారు, ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడే భూములు సైతం ఇచ్చిన రైతులని ఎన్ని అవమానాలకు గురి చేశారు, ఎంత బాధలకు గురి చేశారో చూశారు. వాళ్ళందరికీ ఇప్పుడు శాశ్వతమైన పరిష్కారం లభించిందని భావిస్తున్నాను. అందుకే మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఆయనకు సహకరించిన ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళందరినీ వెన్నుతట్టి నడిపించిన దేశ ప్రధాని మోడీ గారికి శుభాకాంక్షలు తెలపాలన్న కోరికతో మీ దగ్గరికి వచ్చాను. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, మిమ్మల్ని ఆ రాజధాని కన్న తల్లిలాగా కాపాడుతుందని నేను నమ్ముతున్నాను. మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ కోరికలు తీరుతాయని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. మీ ప్రతిపక్ష నాయకులు అంటారు మావిగాన్. వెతికాను నేను చరిత్ర అంతా, మావిగాన్ అంటే ఏంటనో నాకు ఏమీ కనపడలేదు. పైగా మా శిష్యుడు అంటున్నాడు మావిగాన్ అంటే మామిడి చెట్లకు వచ్చే తెగులని. అయ్యుండొచ్చు. ఈరోజు మావిగాన్, రేపు మిషన్ గన్, ఇంకొక రోజు పారగాన్. వద్దు, చరిత్రను ఎవరు వక్రీకరించలేరు, ఎవరు తుడిపివేయలేరు, ఎవరు శాసించలేరు. అప్పట్లోనే భగవంతుల చేత వరం పొందింది ఈ అమరావతి. ఇది నిత్యమై, సత్యమై, సుభిక్షమై ప్రజలకు సేవ చేస్తుంది. ఆ కళ ఈరోజు నెరవేరింది. తెలుగు వారికి ఇది ఒక కీర్తి కిరీటం. తెలుగు జాతికి ఇది మకుటం లేని రాజ్యంగా తయారై
భావి తరాలు బాగుపడే విధంగా ఈ రాజధాని ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. జై రాజధాని, జై జై అమరావతి రాజధాని, జై అమరావతి రాజధాని. థ్యాంక్ యూ అండి. ఇంకా అమరావతి ఆనాడు అసురుల నుంచి కాపాడుకోవడానికి దేవతల కోసం నేను నిర్మించిన రాజధాని. ఈనాడు ప్రజల శ్రేయస్సు కోసం మీ నాయకుడు చంద్రబాబు గారు నిర్మించిన రాజధానికి ఎన్ని అడ్డంకులు కల్పించినా అమరావతి అమరం అని నిరూపించుకున్నారు. ఈరోజు చట్టసభల్లో అమరావతికి మద్దతు లభించింది. ఇక దీన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరన్న సంతోషం పట్టలేక నేను స్వయంగా వచ్చి మీ నాయకుడిని చంద్రబాబుని ఆశీర్వదించడానికి వచ్చాను. దీనికి సహకరించిన ప్రజలందరికీ నా శుభాభివందనాలు. అదేవిధంగా మీ నోరు తీపి చేయాలని మీకు అందిస్తున్నాను తీపి మిఠాయిలు. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. జై అమరావతి. ఆనాడు దుర్మార్గులు రాక్షసులు దేవతలను సైతం ఎంతో ముప్పతిప్పలు పెట్టారు. గత 5 సంవత్సరాల క్రితం అమరావతికి పెట్టని బాధ లేదు. ఎన్నో అడ్డంకులు సృష్టించారు ఈ కాలం అసురులు. అందుకే నేను ఎంతో మదన పడిపోయాను. ఈ రోజు నాకు ఊరట లభించింది. అమరావతికి ఒక వరం ఉంది, దీన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. నిత్యమై సత్యమై శుభప్రదమై జయప్రదమై కలియుగంలో కూడా విరాజిల్లాలని ఈ అమరావతికి వరముంది. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా దీన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అమరావతిలోనే అమరముంది. దీనికి శాశ్వతమైన నాయకుడు మీకు ఈరోజు తీర్పునిప్పించాడు. అందుకే ఆ సంతోషాన్ని మీతో పంచుకోవాలని, మీ నోరు తీపి చేయాలని ఈ మిఠాయిలు మీకోసం తెచ్చాను. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. అమరావతి. అందుకే నేను ఎంతో మదన పడిపోయాను. ఈ రోజు నాకు ఊరట లభించింది. అమరావతికి ఒక వరం ఉంది, దీన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. నిత్యమై సత్యమై శుభప్రదమై జయప్రదమై కలియుగంలో కూడా విరాజిల్లాలని ఈ అమరావతికి వరముంది. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా దీన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అమరావతిలోనే అమరముంది. దీనికి శాశ్వతమైన నాయకుడు మీకు ఈరోజు తీర్పునిప్పించాడు. అందుకే ఆ సంతోషాన్ని మీతో పంచుకోవాలని, మీ నోరు తీపి చేయాలని ఈ మిఠాయిలు మీకోసం తెచ్చాను. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. అమరావతి.